రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతాను, కేసీఆర్ గురించి మాట్లాడుతాను. మాట్లాడే మాటల్లో కూడా విపరీతమైన ఇప్పుడు మనం యూట్యూబ్‌లో చూస్తున్నాం. హెడ్డింగ్స్ పెట్టే హెడ్డింగ్స్ ఒక స్థాయి మించి, శృతి మించి పోతున్నాయి అవి. నిజంగానే ప్రజలు అవి కోరుకుంటున్నారా? లేదు. ప్రజల మనసులను అటువైపు తిప్పి కొంత గందరగోళానికి గురి చేయడం కోసం అన్ని వైపులా జరుగుతుంది అది. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే ఇది ఒక మీడియా పరంగా అయితే, మీడియా వైపు నుంచి చూస్తే, మీడియా సమాజంలో ఏం జరుగుతుంది అనే దానికి ఒక అద్దం పట్టాలి. అలాగే ప్రజల ఆలోచన విధానానికి అనుగుణమైన స్వరంతో ప్రజలు కోరుకుంటున్న సమాచారాన్ని వివిధ దృక్పథాలని అదనంగా వాళ్ళకు ఉండే ఆలోచనతో పాటు మనం కూడా అదనంగా కొన్ని దృక్కోణాలని ఇట్లా చూడొచ్చు, విషయాన్ని ఇట్లా చూడొచ్చు, ఇట్లా అర్థం చేసుకోవచ్చు, ఇవన్నీ చెప్పాలి. అట్లా కాకుండా లౌడ్నెస్, పెద్దగా అరవటం, విషయాన్ని ధాటిగా చెప్పటం, తీవ్రంగా నిందిస్తూ చెప్పటం, తానే ఒక పార్టీ కార్యకర్త అయినట్టు మాట్లాడటం, ఇటువంటి కనీసం చిన్న చిన్న సున్నితత్వాలు ఉంటాయి కదా. మరీ డైరెక్ట్గా మాట్లాడకూడదు, కొంచెం ధ్వనించవచ్చు, కానీ మరీ డైరెక్ట్గా మాట్లాడకూడదు అనే సున్నితత్వం కూడా పాటించకపోవటం, ఈ లౌడ్నెస్, ఈ వల్గారిటీ అనేది మీడియా ఎక్స్ప్రెషన్స్లో బాగా పెరిగింది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అట్లా అంటే, అట్లా చేయడం ద్వారా ఎక్కువ ఆకర్షిస్తాం, మేము గట్టిగా అరిస్తే ఎక్కువ మంది వింటారు అనుకుంటున్నారు. అందరూ ఒకళ్ళు చూసి ఒకళ్ళు అట్లా అంటున్నారు కాబట్టి చాలామంది అటువంటి ఎక్స్ప్రెషన్స్, అటువంటి వార్తల్ని, అటువంటి రచనని మాట్లాడటాన్ని మనం చూస్తున్నాం. అది జనం విసిగిపోతారు. ఒకటి, జరిగే పరిణామాలే ప్రజలకు విసుగు కలిగిస్తాయి. కొంతమంది సున్నితంగా ఉండేవాళ్ళకి మానసికంగా కలవరం కూడా కలిగిస్తాయి. దానికి తోడు వీళ్ళు అరిచే అరుపులు, మీరు వాడిని ద్వేషించండి, వీడిని మనసులో వాడు దుర్మార్గుడు, వీడి దుర్మార్గుడు అని చెప్తారు కదా. అది ఇంకా మనకు చాలా బోళ్ళంత లోపల నెగిటివిటీని పెంచుతూ ఉంటుంది. అది కొంతకాలానికి దాని మీద విసుగు వస్తుంది. కాబట్టి రేపు పొద్దున సెన్సిబుల్గా చెప్పేవాడు, బాగా చెప్పేవాళ్ళు ఉంటే మారుతారేమో. ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం కదా. అర్నబ్ గోస్వామి ఇవాళ ప్రభావం తగ్గిపోయింది బాగా. మరి ఇవాళ రాజదీప్ సర్దేశాయో, ధ్రువ రాఠీ ఏమి ఆవేశంగా చెప్పడే, కొత్త పద్ధతిలో చెప్తాడు, వేగంగా చెప్తాడు, కానీ అతనే ఎవరిని తిట్టాడు. నథింగ్ బోర్. ఈవెన్ పాల్కే శర్మ, రైట్ వింగ్లో చూసుకుంటే కూడా పాల్కే శర్మ చెప్పేది కూడా ఆమె అర్నబ్ గోస్వామి లాగా అగ్రెసివ్గా చెప్పదు. కొంత సటిల్గా, కొంత వ్యంగ్యంగా, ఒక్కోసారి రైట్ వింగ్ వ్యూస్నే పవర్ఫుల్గా చెప్తుంది. కానీ పవర్ఫుల్గా చెప్పడం వేరు, లౌడ్గా చెప్పడం వేరు. జనం ఇప్పుడు అంత లౌడ్గా చెప్పడాన్ని ఇష్టపడట్లా కదా. ఎంత భక్తున్నా డీజే భరించలేకపోతున్నాం కదా. అట్లాగే కరెక్ట్ సార్. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో రాజకీయ వాతావరణం, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న మాటలు 70ల్లో 80ల్లో మొరాలిటీస్ కనబడేవి, మాటల్లో కనబడేవి. నాయకులు కూడా ఎందుకు ఇట్లా మాట్లాడుకోవటం? అదే చెప్పాం కదా, మనకు అంటే వాళ్ళు అట్లా తయారవుతారు, మీడియా కాకుండా వాళ్ళు. మన ఏమంటాం, సున్నితత్వపు లెవెల్స్ పడిపోతున్నాయి, చర్మం మందం అయిపోతుంది. మామూలుగా మాట్లాడితే ఆనట్లేదు. ఇప్పుడు నాయకురాలి కూతురు కదా కవిత, నిన్నదాకా మీతో ఉంది, అన్నిటికంటే మించి ఆ బంధం ఎక్కడిపోతుంది. ఆవిడ పార్టీ నుంచి పంపించుండొచ్చు, కానీ తండ్రి కూతురు బంధం, కూతురు అని తెలిసి ఉండి ఆమె గురించి వ్యక్తిగతంగా ఎట్లా మాట్లాడతారండి? క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్లా చేస్తారు? మనకు తెలుసు కదా, వ్యక్తిగత జీవితం వేరు, పబ్లిక్ లైఫ్ వేరు. వ్యక్తిగత జీవితంలో ఉన్న విషయాలు పబ్లిక్ లైఫ్లో తీసుకురాకూడదు కదా. అంటే ఆ డీసెన్సీ ఎందుకు పోతుంది? ఆ డీసెన్సీ ఉంటే కూడా అటువంటి వాళ్ళని వాళ్ళ ర్యాంక్స్లో ఎట్లా భరిస్తున్నారు? అంటే ఓవరాల్గా మన టాలరెన్స్ లెవెల్స్, లేదంటే మన తట్టుకునే శక్తి బాగా పెరిగింది. ఇంతకుముందు ఒక చిన్న విషయానికి స్పందించేవాడు, ఇప్పుడు స్పందించట్లేదు. మొత్తమే సమాజంలోనే దీన్ని అంగీకారంగా సమాజం అనుకుంటున్నదా, లేకపోతే కనుక సమాజం సున్నితత్వాన్ని మామూలు ప్రజలుగా మనం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ప్రజలుగానే స్పందించాల్సిన విషయాలకు స్పందన లేదు. జనానికి ఇబ్బందులు లేక చాలా ఇబ్బందులు ఉన్నాయి, వారి జీవితంలో మార్పు రావడం అసలు అది ఎందుకు ఉండట్లేదు? ఎక్కడ మిస్ అయిపోయింది? ప్రజల స్పందన ఉంది, స్పందన లేదని చెప్పలేము. మనం మీడియా దీంట్లో కొంచెం మ్యానిపులేట్ కూడా చేస్తుంది ప్రజల స్పందన అన్నింటినీ. ఇప్పుడు మీడియా ఏం చేస్తుంది, ఒక్కోసారి యాంప్లిఫై చేస్తుంది విషయాల్ని కదా. యాంప్లిఫై చేయడం అంటే
ఒక చోట ఏదో మారుమూల గ్రామంలో ఒక మనిషి ఒక 10 మంది కలిసి ఒక విషయం గురించి మాట్లాడతారు, ఆందోళన చెందుతున్నారు అనుకుంటే అది అక్కడే అణగారిపోతుంది. మీడియా ఏం చేయాలి, దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో వాడికి చెప్పాలి ఈ ఊళ్ళో ఇట్లా జరుగుతుంది. ఉదాహరణకు మార్వాడి సమస్య ఉంది. గ్రామాల్లో అది ఒక 4-5 ఏళ్ళుగా రగులుతోంది. స్థానిక వ్యాపారులు అభద్రతకు లోనవుతున్నారు. దానికి పరిష్కారం ఏంటనేది వేరే విషయం, కానీ అభద్రతకు లోనవుతున్న విషయం వాళ్ళు వెంటనే వాళ్ళు హైదరాబాద్లో లేరు, వాళ్ళంతా సంఘటితం కాలేదు, వెంటనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేరు. కానీ మీడియా ఏం చేయాలి, అటువంటి చిన్నగా వినిపిస్తున్న స్వరాలనే గుర్తించి మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొస్తే అటువంటి సమస్య పెరగకుండానే పరిష్కరించే అవకాశం ఉంటుంది కదా. అంటే మనం అట్లా చిన్న విషయాలని పికప్ చేసి మాట్లాడేది పోయింది. అనవసరమైన విషయాలకి యాంప్లిఫై చేస్తున్నాం, అవసరమైన విషయాలకు చేయట్లేదు, అనవసరమైన విషయాలకి పెంచి పెద్ద చేసి పెద్దగా వినిపిస్తున్నాం. ఇటువంటి వాతావరణం ఇవాళ ఉంది. ప్రజల్లో స్పందన ఉంది అంటే ఈ మతత్వం కానీ ద్వేషం కానీ ఇవన్నీ పెరగటం వల్ల వాళ్ళ స్పందనలో కొంచెం తేడా ఉంది. ఇంతకుముందులాగా మనం కూడా దేనికి ఫీల్ అవ్వాలో దానికి ఫీల్ కాకుండా అనవసరమైన దానికి పెద్ద ప్రయోజనం లేని దానికి ఫీల్ అవుతున్నాం, ప్రజల్లో ఉంది. కానీ ఆ ప్రజల్లో కొంతకాలానికి ఆకలేస్తుంది కదా, ఒక 10 ఏళ్ల పాటు భరించారు. మరి యూపీ బీహార్లో ఈసారి మన 2024 ఎలక్షన్స్లో ఓట్ల సంఖ్య చాలా గణనీయంగా తగ్గిందంటే కేంద్రంలో అధికార పార్టీకి కారణం ఏంటి, వాళ్ళు ఆర్థిక అంశాలను ఇప్పుడు దృష్టికి వచ్చాయి. ఇంత కూడా ఆకలి లేదని కాదు, ఇంతకుముందు కూడా ధరల పెరుగుదల లేదని కాదు, కానీ అప్పుడు వాళ్ళు వాళ్ళ భావోద్వేగాల యొక్క మైమరుపులోనో ఆవేశంలోనో ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఆకలేసినప్పుడు అది తగ్గి పెరుగుతుంది కదా, జీవితానుభవం ఉంటుంది కదా, ఉంటుంది. కాబట్టి అటువంటి తెలివిడి రావాల్సిందే మన జనాలకి. ఏదైనా విసుగు వస్తుంది కదా, విసుగు భరించి ఒక విసుగు వస్తుంది. అదే రాజకీయ పార్టీలు కూడా ఆ విషయం తెలుసు, జనాలు భరించి విసిగిపోతారు కాబట్టి మనం ఏం పని చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా గెలుస్తాం అనుకుంటాం. బహుశా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కవిత ఒక ఇష్యూ, బీఆర్ఎస్ కొంత గందరగోళం, కాంగ్రెస్ మళ్ళీ 2000 అవుతామని చెప్తుంది, బీజేపీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మీ వ్యాసంలో పేర్కొన్న ఒక వ్యాఖ్య, తెలంగాణ అస్తిత్వంతో తెలంగాణ ఆ గుణం ఉండాలి ఆ పార్టీకి, లేదా ఉన్నట్లన్న కనీసం నటించే రాజకీయ పార్టీ వస్తే కనుక ఒక ప్రాంతీయ పార్టీ అవసరం అన్నారు. ఎందుకు మీరు అట్లా ఫీల్ అవ్వాల్సి వచ్చింది? అంటే కొంచెం వాస్తవికమో తెలియదు, కానీ నాకు ద్రావిడ రాజకీయాలంటే బాగా ఆసక్తి ఉన్న కారణంగా, తమిళనాడు రాజకీయాల మీద ఆసక్తి ఉన్న కారణంగా ప్రాంతీయ పార్టీ మన దగ్గర కూడా వచ్చింది కదా. వచ్చినప్పుడు మన దగ్గర అధికారం కోసం పోటీ పడే 2 ప్రధాన పక్షాలు ప్రాంతీయ పార్టీలు, తెలంగాణ పార్టీలు అయితే ఐడియల్గా ఉంటుంది. జాతీయ పక్షాలని మనం అప్రదానం చేస్తే అప్పుడు సుఖంగా ఉంటుంది. ఫస్ట్ మతత్వం రాదు, కాంగ్రెస్లో పాలనలో ఉండే ఒక అరాచకం అని మనకు కరెక్ట్ కాదు, బట్ గందరగోళం ఉంటుంది కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు కూడా. ఆ గందరగోళం లేకుండా ఇద్దరు ఉంటే కనీసం ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వు ఎక్కువ తెలంగాణవాదివా నేను ఎక్కువ తెలంగాణవాదివా అనే పోటీ ఒకటి ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఐడెంటిటీని మర్చిపోరు, అది నా అవగాహన. అది మరి ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తన ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పుకొని తెలంగాణకు సంబంధించిన ఐడెంటిటీని, అస్తిత్వాన్ని, సంస్కృతిని, అభివృద్ధి విధానంలో తెలంగాణ మోడల్ని అమలు చేయడం కాకుండా ఉచితాలు పథకాల ద్వారా ప్రజలను ఆకట్టుకొని ప్రజలు నాకు డైరెక్ట్గా సంబంధం తప్ప మధ్యలో ఐడియాలజీ ఏంటి అనే ఒక ధోరణి ఆ పార్టీ నాయకుడు తీసుకొచ్చినప్పుడు, అరే ఇట్లా ఉన్నాడు కదా, ఇతని మీద ఎవరు విమర్శ పెట్టాలా? కాంగ్రెస్కి ఏమో శక్తి లేదు, ఆ మోరల్ శక్తి లేదు కదా. తెలంగాణ సమాజం కోరుకుంటుంది, ఎవరు లేరు అన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఈటెల రాజేందర్ ఆ పని చేస్తాడని ఆశించాను. ఈటెల రాజేందర్కి కేసీఆర్కి గొడవ అవుతున్నప్పుడు ఇంకా ఆయన పార్టీలోంచి బయటకు వెళ్ళా. మీరు ఏం చేయాలి అన్నది కూడా నేను ఒకసారి ఆర్టికల్ అప్పుడు రాసిన కాలం ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే బీసీ ఇంటిగ్రిటీ ఉన్న నాయకుడు, అభ్యుదయ నేపథ్యం ఉన్న నాయకుడు, మొదటిసారిగా పార్టీకి ఓనర్లు అని చెప్పినాడు ఆయన. ఈ పార్టీ ఓనర్షిప్ గొడవ కవితదైనా ఈటెల రాజేందర్ ఇమీడియట్ ఫ్యామిలీ కాదు, డిస్టెంట్ ఫ్యామిలీ కాదు. కేటీఆర్ కవితలాగా ఇన్సైడ్ ఫ్యామిలీ కాదు.
హరీష్ రావు సంతోష్ రావు లాగా అవుట్ సైడ్ ఫ్యామిలీ కాదు, పూర్తి డిస్టెన్స్, ఫ్యామిలీతో సంబంధం లేని మనిషి. కేవలం తన ఉద్యమంలో తను పనిచేసిన స్థాయి వల్ల, స్థానం వల్ల, అతనికి ఉన్నటువంటి మృదు భాషిత్వం కావచ్చు, విషయాన్ని డీల్ చేసే పద్ధతి వల్ల కావచ్చు, ఇంపార్టెన్స్ పొందాడు అది సొంతంగా కదా. నాకు వారసత్వం ఉండి ఇంపార్టెన్స్ పొందడం వేరు. కరెక్ట్ కరెక్ట్. తను ఎదిగిన సొంతంగా ఎదిగిన వ్యక్తి. అప్పుడు అతనికి ఒకసారి పార్టీ అధినాయకుడితో ఘర్షణ వచ్చినప్పుడు ఆయన తెగించి బయటకు వస్తే ఇమీడియట్గా ఆయన వెంట సమీకృతం అవుతారా అన్నది వేరే విషయం, కానీ లాంగ్ టర్మ్లో ఆయన ఒక బలమైన శిబిరంగా ఉండేవాడు. ఇప్పటికి కూడా నేను రాజేంద్ర గారితో చెప్తాను, మీరు ఒక చారిత్రక అవకాశాన్ని మిస్ అయినారు. తర్వాత హరీష్ రావు మీద కూడా ఒకసారి నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంటే డైరెక్ట్గా ఇప్పుడు హరీష్ రావు గారు ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఎప్పుడు అనలేదు, కానీ ఇప్పుడు కొత్తగా బయట ఒక గ్రూపులు పెట్టి ఎవరో ఒకళ్ళు దాన్ని పార్టీ పెట్టి నెగ్గటం కష్టం, కానీ ఉన్న పార్టీ గర్భంలోంచే కొత్త పార్టీ రావాలి. ఎట్లా డిఎంకే నుంచి అన్నా డిఎంకే వచ్చిందో, రేపు వచ్చే కొత్త పార్టీ కూడా బీఆర్ఎస్ గర్భం నుంచే రావాలి. అప్పుడు నా దృష్టిలో హరీష్ రావు ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజున హరీష్ రావు ఇప్పుడు డిస్టెన్స్ ఏర్పడింది కదా, ఆయనకి మంత్రి పదవి ఆలస్యమైంది అయినప్పుడు ఆయన ఏం చేస్తాడు కానీ కొంచెం కొద్ది చర్చ చిన్న స్థాయిలో జరిగింది. ఉన్నప్పుడు దాని గర్భం నుంచి రావాలంటే ఉద్దేశం అదే కదా. అటువంటి ఆకాంక్ష ప్రకటించింది. దీంట్లో ఏమో ఆ పార్టీ చీలిపోవాలనో ఇంకోటి నా ఉద్దేశం కాదు. నేనే నాకు 2 పార్టీలు కావాలి తెలంగాణలో. 2 పార్టీలు ఉంటే సేఫ్టీ ఉంటుంది తెలంగాణ సమాజానికి, తెలంగాణ వాదానికి. ఈ 2 పార్టీల మధ్య ప్రధాన ఘర్షణ ఉండాలి. కాబట్టి ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ నుంచి చీలికి వస్తే బాగుంటుంది, కాబట్టి 2 ఉద్యమ పార్టీలుగా ఉంటాయి అనేది నా ఆకాంక్ష. మాత్రం అప్పుడు అవగాహన నుంచి నా ఆకాంక్ష అదే సార్. ఇప్పుడు కవిత గురించి రాసినప్పుడు కూడా ఆమె చెప్పినప్పుడు నేను రాసింది ఏంటంటే, ఆవిడకి ఆ శక్తి ఉందని కాదు, కానీ ఆవిడ తన స్థానాన్ని తెలంగాణ సమాజంలో రాజకీయాల్లో వెతుక్కోదలుచుకుంటే ఎక్కడ ఉంది ఆమెకి స్థానం? ఏదో ఒక పార్టీలో చేరటం కదా, లేదంటే సొంతంగా కష్టపడి తను నెమ్మదిగా క్రమంగా ఎదిగించుకోవటానికి ఉన్న సమస్యలు ఏంటి? ఆవిడకి మైనస్ ఉంది కొంత ఇమేజ్లో. ముందు ఆ మైనస్ ఇమేజ్ని పాజిటివ్ చేసుకోవాలంటే దాన్ని కష్టపడితేనే అవుతుంది కదా. చూసాం కదా, పప్పు అని తిట్టుకున్న రాహుల్ గాంధీ ఇవాళ జనం దృష్టిలో ఎట్లా ఉన్నాడు? మారిపోయింది ఒపీనియన్. కష్టపడ్డాడు దానికైనా కదా. అట్లా నీకు ఇమేజ్లో ఏం ప్రాబ్లం ఉందో చూసుకుని దాన్ని సరిదిద్దుకొని నీకు ఫ్యూచర్ కావాలంటే స్లాట్ ఎక్కడుంది అంటే తెలంగాణ సమాజంలో 2వ ప్రాంతీయ పార్టీకి స్లాట్ ఉంది అని చెప్పాను. తెలంగాణలో ఖాళీ లేదు, రాజకీయంగా ఖాళీ లేదు. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బలమైన ప్రతిపక్షం ఉంది, ఇంకొక పక్కన బీజేపీ యాస్పైర్ చేస్తుంది. ఇక స్లాట్ ఎక్కడుంది? స్లాట్ ఉందంటే ఒకటి ఏంటంటే, బీఆర్ఎస్ ఏ విషయంలో అయితే తడబడుతున్నదో, ఏ విషయంలో అయితే ఇవాళ రేవంత్ రెడ్డిని నువ్వు తగినంత తెలంగాణవాదిగా లేవు, నువ్వు తెలంగాణ స్లోగన్ ఇవ్వట్లేదు, నీకు తెలంగాణ తనం లేదు అంటున్నావు. కానీ బీఆర్ఎస్ కూడా డైల్యూట్ అయింది. డైల్యూట్ కాబట్టి కదా తన పేరులోంచి తెలంగాణ తీసేసుకుంది.